మ్యామ్ లేడీస్‌కి హ్మ్. ముఖ్యంగా నెలసరి టైంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వటం వల్ల ఇబ్బంది పడతారు. అవునండి. దానికి ఏమైనా రెమెడీ ఉందా? ఉందండి. ఇప్పుడేమైపోయింది పీరియడ్స్ అంటే ఈ జనరేషన్ పిల్లలు అసలు అది ఒక ఎందుకబ్బా అవుతుంది, ఎందుకొస్తుంది అని కష్టపడుతున్నారు. స్కూల్ అవును. వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆఫీస్‌కెళ్ళాలన్నా ఇబ్బందే. చాలా కష్టమవుతుంది. దానికి ఏం లేదు. ఫస్ట్ 2 డేస్ మీరు కొంచెం రెస్ట్‌లో ఉండాలి. హ్మ్. ఆ టైంలో గూడా జిమ్ చేయడము, యోగా బాడీని స్ట్రెయిన్ చేసుకోకుండా మనం పాత కాలంలో వాళ్ళకి కూర్చోండి రెస్ట్ ఎందుకంటే ఆ టైంలో హ్మ్. రెస్ట్ కంపల్సరీ. అట్‌లీస్ట్ 2 డేస్ రెస్ట్ ఈస్ వెరీ నెసెసరీ. హ్మ్. రెస్ట్‌లో ఉంటే చాలా మంచిది. అండ్ ఫుడ్ గూడా మీరు ఆ టైంలో నాన్ వెజ్ తినేసారు, మసాలా ఐటెమ్స్ తింటున్నారు, లేదా పచ్చడ్లు మైల్డ్ ఫుడ్ తింటున్నారు. తినాలి. సాత్విక ఫుడ్. అంటే హ్మ్. కొంచెం పెసరపప్పు కిచిడి ఉండొచ్చు, హ్మ్. పాలన్నం, పెరుగన్నం, మజ్జిగ తీసుకోవచ్చు. ఇలాంటిగా కొంచెం సాత్విక ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. హ్మ్. దాంతో పాటు మీరు ఇంట్లోనే లేదు ఒక 5 డేస్ బ్లీడింగ్ అయితే ప్రాబ్లమ్ లేదు. దట్ ఈస్ నార్మల్ హ్మ్. అవ్వాలి. లేదు దాని తర్వాత గూడా మీకు సివియర్‌గా అవుతుంది. నాకు టాలరేటే అవ్వట్లేదు అన్నప్పుడు ఇంట్లో కంపల్సరీ అరటిపండు ఉంటది. నెయ్యి ఉంటది. ఆవు నెయ్యి గాని ఏదైనా. అరటిపండుని నెయ్యితో మిక్స్ చేసుకొనైనా తినొచ్చు. లేదంటే హుహు. అద్దుకొని తిన్నా మీకు ఒక రోజులో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 టైమ్స్ తిన్నా మీకు బ్లీడింగ్ తగ్గిపోతది. ఇది కూడా 5 డేస్ తర్వాత కూడా ఈ ప్రాబ్లమ్ ఉంటే. అవును. నార్మల్‌గా బ్లీడింగ్ అయితేనే మంచిది లేడీస్‌కి హ్మ్. యాక్చువల్లీ. మీకు తెలిసిపోతది. ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, హ్మ్. నీరసంగా అవుతున్నా అప్పుడు తీసుకోవచ్చు. హుహు. ఇంక రెండో రెమెడీ ఏంటంటే కొబ్బరి పీచు ఉంటది. హ్మ్. కొబ్బరి పీచు ఎనకాలది దానిది కాల్చేస్తే మీకు బూడిద ఏమొస్తదో అవును. దాన్ని మజ్జిగలో వేసుకొని తాగినా కూడా మీకు బ్లీడింగ్ కంట్రోల్‌కొస్తది. ఓహ్! అవునా? అవును. కొబ్బరి పీచు, బూడిదని ఆ! దానిలో మజ్జిగలో. కూడా గుణాలున్నాయా? అవును. అచ్చా! మీ కొబ్బరి చెట్టుతో మీకు ప్రతి పార్ట్‌తో యూజ్ ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఓహ్! ఇంకా ఏమి నేను చేసుకోలేను అంటే మీకేదైనా ఆయుర్వేదిక్ షాప్స్‌కి వెళ్ళినా ఉత్తరేణి అని చెట్టు వినుంటారు. హ్మ్. దానిది చూర్ణం దొరుకుతది. హ్మ్. అది తీసుకొచ్చి మీరు మజ్జిగలో వేసి కలిపి తాగినా కూడా బ్లీడింగ్ కంట్రోల్‌కొస్తది. ఇది చాలా కొత్తది విన్నాను నేను ఈరోజు. హ్మ్. కొబ్బరి పీచు, అవును. బూడిదతో కూడా ఇంత గుణం ఉందని. మామూలుగా పిల్లలకి స్నానం చేయించిన తర్వాత సాంబ్రాణి కొబ్బరి పీచులో వేయటం నేను చూసాను. ఓకే. కానీ అదే మీకు చెప్తున్న దానిలో ప్రతి పార్ట్ యూజే మీకు యాక్చువల్లీ. అందుకే దాన్ని కల్పవృక్షం అంటాం. హ్మ్. సో, మీకు కోకోనట్ ట్రీ వలన ప్రతి పార్ట్ ఏ పార్ట్ యూజ్ లేదని అనుకోవడానికే లేదసలు. హుహు. ప్రతి పార్ట్ యూజ్ ఉంది మీకు. ఓకే. రైట్ మ్యామ్.